కలిసి. కానీ చూస్ చేసుకున్నప్పుడే కొంచెం శ్రద్ధ పెట్టి చూస్ చేసుకున్నవి. క్యారెక్టర్ రిపీట్ చేయకూడదు. ప్రెమిస్ ఎక్కడ ఎలాంటి సెటప్లో సినిమా జరుగుతుందో అది రిపీట్ చేయకూడదు అనేది చాలా కాన్షియస్గా పెట్టుకుంటాను నేను చూస్ చేసుకునేటప్పుడు కూడా. ఎందుకంటే చేసేటప్పుడు నాకు కూడా ఏదైనా కొత్తగా చేసినట్టుంటుంది, చూసే వాళ్ళకి కూడా ఏదైనా కొత్తగా చూసినట్టు ఉంటుంది. రిపిటేటివ్గా చేస్తే అదే మొహాన్ని అదే రోల్లో అదేసార్లు చూస్తే వాళ్ళకి కూడా పెద్ద కొత్తగా ఏమి ఉండదు కదా అని చెప్పి, ఎందుకు వై షుడ్ దే వాచ్ మీ అనే క్వశ్చన్ మీరు ఇందాక అడిగినట్టు ఎందుకు వచ్చి చూడాలి అన్నట్టు, నన్ను కూడా ఎందుకు చూడాలి అంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది. మేబీ ముందు చూడలేని ఒక క్యారెక్టర్ ఉంటే ముందు చెప్పలేని ఒక కథ ఉంటుంది అని ఒక మనస్తత్వంతో రావచ్చు. అది వన్ ఆఫ్ ద పాయింట్స్ కింద పెట్టుకున్నాను. థ్యాంక్ఫుల్లీ అన్నీ ఒకేసారి వరుసగా రావడం వల్ల అది బాగా నోటీస్ అవుతుంది. సో నెక్స్ట్ చూస్ చేసుకునేటప్పుడు కథలో అంటే ఇప్పుడు ఉమెన్ ఓరియంటెడ్గా కొంచెం కనిపిస్తుంది పోలీస్ ఆఫీసర్, ఇలాంటి కథలను చూస్ చేసుకుంటారా లేదా ఏదైనా చేస్తారా, గ్లామర్ కథలు ఏదైనా? డెఫినెట్లీ అండి, ఐఎమ్ ఓపెన్. అంటే హీరోయిన్ కంటే ముందు ఒక నటిగా నేను నన్ను ఎస్టాబ్లిష్ చేసుకుందాం అనుకున్నాను. సో ఒక భిన్నమైన రోల్స్ చేయాలి అంటే గ్లామర్ చేయాల్సి వస్తుంది, డిగ్లామర్ చేయాల్సి వస్తుంది, పోలీస్ చేయాల్సి వస్తుంది, యంగ్ ఓల్డ్. ఐఎమ్ ఓపెన్ టు ఎనీథింగ్. నేను ఆ పాత్రని పోషించగలను, దాంట్లో వెళ్ళగలను, దాంట్లో కనిపించగలను అంటే డెఫినెట్లీ వెరీ హ్యాపీ టు డూ ఇట్ అండి. థ్యాంక్ యూ. హాయ్ చాందిని. హాయ్. అంటే టీనేజ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కువ సెలబ్రిటీస్కి అట్రాక్ట్ అవుతుంటారు, అంటే ఒక సెట్ అయిన ఏజ్ వరకు. అంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయి ప్రభాస్ డిన్నర్ చేయి అనేది అంటే ఎక్కువ ఇదేంటంటే పాయింట్ ఏంటంటే ఉమెన్స్ మీద ఎక్కువ ట్రాప్ సంథింగ్ ఆ కైండ్ ఆఫ్లో రన్ అవుతున్నట్టు అనిపిస్తుంది. మీకు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయి డిన్నర్ ప్రభాస్తో డిన్నర్ చేయన్నట్టుగా